మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి కొనసాగుతాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరకను, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడును రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున? మీరు చెడ్డవారైండు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోక మందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అధ్యాయంలో 12వ వచనం అనేది గోల్డెన్ వర్డ్స్ అనమాట. ఇది ఒక్కటి చాలు దేవుడు కోరుకున్న వ్యక్తిగా బ్రతకడానికి. ఒక్క పాయింట్ మనకు అర్థమైతే బైబిల్ అంతా మనం పాటించినట్టే లెక్క. ఇందువల్ల ఈ పొరుగు అని ప్రేమించు, గోల్డెన్ వర్డ్స్ అనమాట. అలా కొన్ని వర్డ్స్లు ఉంటాయి. ఆ వర్డ్స్లో ఏం చెప్తాయి అంటే ఇంక నీ లైఫ్ మొత్తాన్ని ఆ వర్డ్స్లో చూసుకోవచ్చు, నువ్వు దిద్దుకోవాల్సినంత. ఏంటది? కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇదన్నమాట గోడల మీద ఉండాల్సింది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు కాదు కావాలి. ఈ వచనాలు రాసుకోవాలి గోడల మీద. ఇవి ప్రింట్ చేసుకొని ఇవి పెట్టుకుంటే ఒక రోజు చూసినప్పుడల్లా నేను ఇతరుల నుంచి గౌరవం కోరుకుంటున్నాను, ఇతరుల నుంచి ప్రేమ కోరుకుంటున్నాను, నాలో తప్పులున్నా ఇతరులు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను, నన్ను తిట్టకూడదని కోరుకుంటున్నాను, నేను ఎంత చెడ్డవాడినైనా మంచివాడు అని చెప్పాలని కోరుకుంటున్నాను. ఇలాంటివన్నీ మన మైండ్లో ఉన్నాయి కదా. మనం చేసే మంచి చూడాలి అందరూ అనుకుంటున్నాం, మనం చేసే చెడు ఎవరు పట్టించుకోకూడదు. మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో ఇప్పుడు మనం ఏం చేయాలి? వారికి మీరు అలాగే చేయండి అన్నాడు. చేస్తారా? అలాగనే మీరును వారికి చేయుడి. మనకెవరైనా విష్ చేయాలని కోరుకుంటాం, శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటాం, వందనాలు చెప్పాలని కోరుకుంటాం, వాళ్ళు చెప్పినప్పుడు చెప్దాంలే అనుకుంటాం. వాళ్ళ నుంచి కోరుకునేది ఏదైతే ఉందో మనకి మనం చేయాలంటున్నాడు. మనం చేయాలి. మనం చేస్తే మనం కోరుకునేది మనకు వస్తుంది తిరుగు లేకుండా. మనం చేయకుండా మనకి కావాలి అనుకుంటున్నాం, అదే మన ప్రాబ్లం. మీరేం కోరుకుంటున్నారో ఇతరుల నుంచి దాన్ని మీరు చేయండి అన్నాడు. చేస్తామా? మనం ఒక మాట అంటే అవతల పడాలి, వాళ్ళు ఏమన్నా మాట అంటే నన్ను మాట అంటారా? ఈగో, మన ఈగోలు మనకి సాటిస్ఫై ఈగో పోయిన రోజున మనమే చేయాలి. మనకు వాళ్ళు చేయాలని అనుకుంటాం కదా, మనం వేస్తామా చేయరు కూర్చొని? ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనం ఇతరులు మనకి చేయాలని మనం కోరుకుంటున్నాం, మనం మాత్రం చెయ్యం. యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు కదా. ప్రాక్టికల్గా ఉన్నతమైన పాయింట్ ఇది. మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో నన్ను అందరూ ప్రేమించాలి అనుకున్నప్పుడు నువ్వు అందరినీ ప్రేమించాలి. నన్ను నా లోపాలు చూడకూడదు అనుకున్నప్పుడు నువ్వు ఇతర లోపాలు చూడకూడదు. నన్ను ఎవరు ఏ మాట అనకూడదు అనుకున్నప్పుడు నువ్వు ఏ మాట అనకూడదు ఎవరు ఇతరులు. ఒకళ్ళు ఎవరన్నా మాట అంటే నేను నచ్చుకుంటున్నాను అని నీకు అర్థమైనప్పుడు నువ్వు మాట అంటే అవతల వాళ్ళు నచ్చుకుంటారని కూడా నీకు తెలియాలి. మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో, ఏం కోరుదురో అలాగే మీరు చేయండి. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం. ప్రభుత్వం మనకు పథకాలు ఇస్తే బాగుండు అనుకుంటుంది కదా, ఈ పథకం నాకు కూడా వస్తే బాగుండు అనుకుంటున్నాను.
ఈ సహాయం నాకు వస్తే బాగుండు అనుకుంటున్నాం. మనం చేయాలి సహాయం. ఇతరులు మనకి ఇవ్వాలని కోరుకోవటం కాదు, కానీ మనం ఇతరులకు ఇవ్వాలని కోరుకోవాలి. అప్పర్ హ్యాండ్గా మనం ఉండాలి. ఆశించటం తీసుకోవటం కాదు, ఇవ్వటం అనేది అత్యున్నతమైన విషయం. బెగ్గర్ మైండ్ సెట్ ఉండకూడదు మనకి. అడుక్కునేవాడి మనస్తత్వం ఉండకూడదు. ఎవరైనా ఇస్తారా అని, అది ఏదైనా సరే, ప్రేమ కానీ పొగట్ట కానీ ఇంకేదైనా సరే, ఇతరులు మనకి ఇస్తారా అని ఎదురు చూడకూడదు. ఇతరులు మనకి ఇస్తారా అని ఎదురు చూస్తున్నప్పుడు మనం ఇంకా డొల్లగా ఉన్నాం అని అర్థం. ఇంకా వెల్తిగా ఉన్నాం అంటే నిండుగా లేవు మనం, కంప్లీట్ పర్సన్ అవ్వలేదు మనం. కాబట్టి ఇంకేదో కావాలని ఆశిస్తున్నాం అంటే మనకు సమృద్ధిగా సంతృప్తిగా లేము అని అర్థం. అది ధనం మాత్రమే కాదు, గౌరవం కానీ ప్రేమ కానీ క్షమ కానీ ఇంకేదైనా ఇతరులు ఇవ్వాలని మనం కోరుకుంటున్నామంటే ఆ విషయంలో మనం పేదరికంలో ఉన్నాం. మనం అడుగుతున్నాం, మనం ఎదురు చూస్తున్నాం అంటే మనం బెగ్గర్ మెంటాలిటీ అనమాట. అంటే అడుక్కునేవాడి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం. ఏది మనం ఇతరుల నుంచి ఏది ఆశించకూడదు. ఆశిస్తున్నామంటే మనం ఇంకా గ్రేడ్లో ఉన్నాం, కింద గ్రేడ్లో ఉన్నాం. ఎవరికైనా ఇద్దాం అనే మైండ్ నిండు కొండలాగా నాకు గిన్నె నిండి పొర్లుతున్నది అన్నాడు కదా దావీదు. అన్ని విషయాలు నేను పొర్లిపోతున్నాను, ఇంకా నేను ఇతరులకు ఇచ్చేది తప్ప నేను పొందాల్సిందంటూ ఏమీ లేదు అనే స్థాయికి మనిషి ఎదగాలి. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో, కోరుకునే వ్యక్తి వెల్తిగా ఉన్నాడు, అందులో డౌటే లేదు. ఆ విషయంలో ఇంకా ఆశిస్తున్నాడంటే వెల్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ వెల్త్గా ఉన్న వాళ్ళకి నువ్వు నిండు కొండలాగా పోసేవాడిగా, దార పోసేవాడుగా నువ్వు ఉండు అంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకునన్నాడు 7వ వచనంలో. ఏం అడిగితే ఇస్తాడు, ఏం వెతికితే దొరుకుతుంది, ఏం తడితే తీయబడుతుంది. సమాధానాన్ని వెతికి వెంటాడండి అన్నాడు. ఏం వెతకాలి? సమాధానాన్ని వెతకాలి. డబ్బును, ధనాన్ని, ఇళ్ళు, వాకిళ్ళు, భౌతిక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద కాదు మన మనసు. వాటిని అడగమంటలే. ఇంతకు ఏం అడగమంటున్నాడు? అడిగితే మీకు ఇవ్వబడను, వెతికితే మీకు దొరుకును అంటున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? చాలా మంది క్రిస్టియన్స్ ఈ పదం పట్టుకొని ఎందుకు చెప్పాడో తెలియక ప్రార్థన చేస్తే అడిగితే దేవుడు ఇస్తాడు అనుకుంటున్నారు. ఇవ్వట్లేదు దేవుడు. ఇవ్వనప్పుడు ఏమనుకుంటున్నా అంటే దేవుడు ఇవ్వట్లేదు, ఉన్నాడా లేడా అసలు? పైకి మాత్రం భక్తి చేద్దానే ఉన్నాం, ఇస్తాడేమో ఇస్తాడేమో. ఇవ్వట్లేదు, నిరాశతోనే ప్రార్థన చేస్తూ వెళ్తూ సంవత్సరం గడిచిన 2 సంవత్సరం 3 సంవత్సరాలు గడిచిన ఇంక ఇవ్వలే అనుకున్నాను. అబ్రహాం ఏమన్నాడు? 10 ఏళ్ళు గడిచిన బిడ్డలు ఇవ్వలేదు, నా దాసుడే ఇక నా ఇంటికి ఆస్తి కట్ట. విశ్వాసే అలా అనుకుంటే ఇంకా సామాన్యులు అడుగుతుంటే అడుగుడే మీకు ఇవ్వబడినాడు, ఇంతవరకు ఇవ్వలేదు, ఏం అడిగినా ఇంతవరకు నేను పొందలేదు అనుకునే వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి నాస్తికులుగానే బతుకుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే గ్రంథం అర్థం కాలేదు. ఇక్కడ ఏం అడగమంటున్నాడంటే లోకాసువార్త ఏం అడగమంటున్నాడో కాంటెక్స్టువల్గా మనకు తెలియాలి. ఏది పడితే అది అడిగితే ఇచ్చేస్తాడా? నాకు చెత్తపులి కావాలి, ఇస్తాడా? ఎవడగా నాకు పులి కావాలన్న ఈ పాప వచ్చి నాకు పులి కావాలి అంటే ఇస్తారా తల్లిదండ్రులు? లోకాసువార్త 11వ అధ్యాయము 9వ వచనం నుండి అటువలే నిన్ను అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఎంతమందికి ఇస్తాడట? అడిగే ప్రతివానికి ఇస్తాడు. ఉచితంగా ఇస్తాడు దేవుడు. అది అడిగే ప్రతివాడి. ఉచిత పథకం అనేది అందరికీ, కృప అనేది అందరికీ. ఏంటది? అందరికి ఇచ్చేది ఏంటి? వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీతో చెప్పుచున్నాను, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పాము ఇచ్చిన, గుడ్డును అడిగితే తేలిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి జీవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఏమిస్తాడట?
పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. కాబట్టి ఏమి అడిగితే ఇస్తాడు. హృదయం తెరిస్తే తలుపు నొక్కున్నాడు యేసుక్రీస్తు. తడితే ఏమి ఇస్తాడు? ఏం తీస్తాడు? పరిశుద్ధాత్మను ఇస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి నీ నీ భూ సంబంధమైన, తాత్కాలికమైన, క్షయమైన వాటి మీద దృష్టి ఉంచి ఇవి అడిగితే ఇస్తాడు అనుకునే వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో తెలియకపోవడం. దేవుడు ఏమి ఇవ్వటానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రభుని యేసుక్రీస్తుని బలిగా కూడా అర్పించి ఇవ్వటం కోసం సిద్ధంగా ఉన్నాడో దాన్ని అడగట్ల మనుషులు. దాన్ని పక్కకు నెట్టేసి ఇంకేదో అడుగుతున్నారు. దేవుడికి ఇదంతా నాన్ సెన్స్గా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, అంటే నేను ఇంకా నీకు న్యాయం చేయలేదని నన్ను అడుగుతున్నావా నువ్వు? దేవుడు ఇవ్వాల్సింది ఇవ్వలేదని అడుగుతున్నారు మనుషులు. ఆయన నాకు న్యాయం జరగలేదు, లోకంలో నాకు కావాల్సింది ఇంకా నాకు రాలేదు, నేను ఇది అడుగుతున్నాను, నువ్వు నాకు ఇది ఇవ్వకపోతే నేను నిన్ను మార్చేస్తాను అన్నట్టు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం కాదు. అరణ్యంలో ఏమి లేవు ఇశ్రాయేలుకి, ఏం తిండి తిప్పలేవు, ఏంటి పరిస్థితి అన్నాడు. అప్పుడు మన్నా ఇచ్చాడు. మన్నా ఇక్కడ రుచి పచ్చి లేదు ఎందుకు మాకు అన్నాడు. అప్పుడు ఫుడ్ ఎయిడ్ పెట్టలు ఇచ్చాడు. ఎంత ఇచ్చినా ఒక సంతృప్తి ఉందంటే లేదు. దేవుణ్ణి నిరంతరం శోధిస్తూనే ఉన్నారు. అది శోధన, అడగటం అనేది. ఉండి కూడా అవసరాలు తీర్చబడుతున్నా ఇంకేదో లేనట్టు దేవుణ్ణి వేధించటం అనేది ఇశ్రాయేలు చేసి అవిశ్వాసంతో రాలిపోయారు. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేస్తే ప్రార్థనలో దేవుడు అడిగితే ఇస్తాడు అనిపోయి ఏం చేస్తున్నారంటే ఇది ఇశ్రాయేలు అడిగినట్టు శోధిస్తున్నారు దేవుణ్ణి. అది అది లేదు ఇది లేదు అని రోజు భార్య భర్తని వేధించినట్టు, నువ్వు ఆ చీర కొన్నావా, వాళ్ళు నగలు పెట్టుకున్నావు, ఈ నగలు పెట్టుకుని నువ్వు అన్నావా అని వేధించినట్టు, శోధించినట్టు, సనిగినట్టు మనుషులు ప్రార్థన అనే పేరు మీద దేవుణ్ణి మీద సనుగుతున్నారు. సనగటం. నాయన మా ఇంట్లో ఇది లేదు, మా పిల్లలకి ఇది లేదు, మా కుటుంబంలో జరగలేదు, మాకు ఇది కావాలి. సనగటం అనమాట. సనగటానికి అడగటానికి తేడా తెలియలేదు. ఏమడగమంటున్నాడు? పరిశుద్ధాత్మను అడిగితే నిశ్చయముగా ఆయన తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా దయచేస్తాడు కదా. ఏమి అడగకూడదా? మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని, మాకు ఉద్యోగం కావాలని అడగకూడదా? అడుగు. ఇవ్వలేదనుకో ఏమైపోతావు? ఇచ్చే దేవుడు కదా, ఎందుకు ఇవ్వడు అనక. ఇవ్వకుండా చాలా కుటుంబాలు ఉండే ఉద్యోగాలు లేకుండా నిరంతరం ప్రార్థనకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ కుటుంబాలు ఉద్యోగాలు లేక, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సెట్ అవ్వక చాలా కుటుంబాలు ఉంటాయి. సోమాలియా అనే ఒక దేశం ఉంది, మీకు ఐడియా ఉందా? సోమాలియా వాళ్ళ ఫోటోలు ఎప్పుడు చూసారా? డొక్కలు ఎండిపోయి ఎక్స్రే అవసరం లేదు వాళ్ళకి. దేవుడు ఏం చేస్తున్నాడు? సోమాలియాకి వెళ్ళి ఒక చూపు చూడొచ్చుగా. డొక్కలు ఎండిపోయి, తల్లి పాలు తాగటానికి రొమ్ములు ఎండిపోయి, స్త్రీయో పురుషుడో తెలియనట్టుగా ఉండే అంత చర్మం ఎముకలకు అంటుకొని పోయింది. ఒక అస్థి పంజరం ఎలా ఉంటుందో కాళ్ళు కానీ చేతులు కానీ ఎముకకు అంటుకుపోయి ఉంటాయి, ఇవి కనపడుతుంది. ఎప్పుడైనా సోమాలియా ప్రజల గురించి ఒకసారి యూట్యూబ్ మామూలుగా గూగుల్లో సెర్చ్ చేయండి, ఫోటోలు అస్థి పంజరాల్లో వస్తాయి. ఏం చేస్తున్నాడు దేవుడు మరి? ఇరాక్లో యుద్ధం జరుగుతుంది, ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. బాంబులు వేస్తే కాళ్ళు చేతులు ఇరిగిపోయి, ప్రాణాలు పోయి, పిల్లలు అనాథలైపోయి భయంకరంగా ఉంది పరిస్థితి. దేవుడు ఒకసారి చూడొచ్చుగా. ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు చూడ మరి ఎందుకు చూడలే దేవుడు? దేవుడు నువ్వు అడిగితే తన దిశని, తన నిర్దేశాన్ని మార్చుకోడు. తాను చేయాలనుకుంది ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాడు. నువ్వు అడిగినావు కాబట్టి మార్చడు. బ్రహ్మాండాన్ని మార్చి ఇంకొక దిక్కుకి మార్చడు. జరగదు అది. దేవుడిని నువ్వు కంట్రోల్ చేయాలనుకో. దేవుడు నీకేం పని మనిషి కాదు, నీకు సర్వెంట్ కాదు. కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ
అలాగనే నా పిల్లల పెళ్ళిళ్ళు చేయి, ఆర్డర్ వేయడానికి దేవుడే ఉన్నాడు. అసలు నువ్వు చెప్తే తప్ప దేవుడికి తెలియనంత హీనమైన గ్రహింపు లేకుండా అధ్వాన పరిస్థితిలో దేవుడు ఉన్నాడా? నువ్వు తెలియగలవాడా దేవుడా? నీకు తెలుసా నీ గురించి? దేవుడికి తెలుసా? నీ కుటుంబానికి ఏది అవసరమో నీకంటే ఎవరు తెలుసు? నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు నీకంటే ముందే తెలుసు. కాబట్టి వాటి కోసం నువ్వు అడగమని గ్రంథం నీకు ఎక్కడ సెలవు ఇవ్వలేదు. గ్రంథం చెప్పలేదు కొత్త నిబంధన ప్రజలు దేన్ని వెతకాలి అంటే నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండండి అన్నాడు. ఆకలి తీరటం కోసం ఎలాగా, దప్పికైతే నీళ్ల కోసం ఎలాగా నువ్వు ఎదురు చూస్తావో నీతి కోసం అలా ఉండు అని చెప్తున్నాడు. నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నాడు. వెదుకుడి మీకు ఆయన రాజ్యం దొరికింది. తట్టుడి, ఇదిగో నేను తలుపు యొద్ద ద్వారం యొద్ద నిలబడి ఉన్నాను. యేసుక్రీస్తు మీ జీవితంలోకి చేర్చుకోవడానికి ఆయన దొరుకుతాడు. ఆయన దొరికే కాలంలో ఆయన వెతకండి. యెహోవా దొరకాలమందు ఆయన్ని వెతకండి. దేవుణ్ణి వెతకడం మానేసి, ఆయన నీతిని వెతకడం మానేసి, ఇంకేదో నాకు లోటు ఉంది, ఈ చవిసారం నేను అన్నం, ఈ విశాలమైన బంగ్లా లేదు, నాకు విలాసవంతమైన కారు లేవు, ధనం లేదు, సమృద్ధి లేదు, నా పిల్లలకి గొప్ప ఉద్యోగం రాలేదు, ఇలాంటి బాధలు పడుతున్నావంటే నీ మైండ్ సెట్ భూ పరిధిలో ఉంది. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైన వాటిని వెదకుడి అన్నాడు. ఎక్కడ ఉంది మాట? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏం వెదకమంటున్నాడు? పైన ఏముంది? పైన విమానం ఉంది, వెతకండి. విమానం కావాలి అని వెతకండి అన్నాడా? పైన ఏముండే? ఏమో పైన ఏముండో తెలియదు కదా. పైన ఏముండో తెలియనప్పుడు వాటిని ఎలా ఎదుగుతారు? పైనుండి వచ్చే ఏంటి అసలు? పైనుండి మనకేమన్నా వస్తాయా? పరలోకం నుండి మనకేమన్నా వస్తాయా? ఏమో తెలియదు. తెలియనప్పుడు ఏం వెతుకుతాం? వాటి గురించి వెతికే అవకాశం లేదు. పైనుండి వచ్చేవి కొన్ని ఉంటాయి, వాటిని వెతకాలి. పైనుండి అంటే దేవుని యొద్ద నుండి వచ్చేవి. దేవుని యొద్ద నుండి ఏమొస్తాయి? దేవుడు అనుగ్రహించేవి. ఏమిస్తాడు? దేవుడు ఆల్రెడీ సృష్టిని సృజించాడు. సృష్టిలో ఉన్న వాటిని అన్ని ఇచ్చేస్తాడు ఆల్రెడీ. అవి పైనుండి రావు. ఇక్కడ పైనుండి వస్తాయా? రావు. ఇక్కడ లేనివే ఉంటూ అవి పైనుండి రావాలి. దేవుని యొక్క కృప చేత, ఆయన కనికరం చేత దేవుడు మానవులకు అనుగ్రహించేవి పైనుండి వచ్చేది. ఏంటంటే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఏం వెతికారు? మన్నా వచ్చింది, అది చవి సారం లేదు, ఇంకేంటి మా పరిస్థితి అంటారు కదా. అప్పుడేం చేశాడు? పూరేడు బిడ్డల్ని కురిపించాడు. ఐగుప్తులో మా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? కుండల యొక్క మాంసాన్ని రోజు తినేవాళ్ళం మేము. అలాంటి అద్భుతమైన స్థితిని తీసుకొచ్చి అరణ్యంలో పడేశారు. ఎడారుల్లో నీళ్ళే లేవు, ముళ్ళు, తుప్పలు, ఇసుక, నీళ్ళే లేవు. అసలు తినడానికి తిండి లేదు. ఏడ తీసుకొచ్చి పడేసావంటే మోషే, మమ్మల్ని చంపడానికే కదా ఏడ తీసుకొచ్చి పెట్టాం అని అడిగారు. దేవుడికి ఎలా ఉంటుంది కదా. ప్రతిరోజు భార్య, ఏం చేస్తున్నావా మా కోసం? నువ్వేమన్నా కొన్నావా? నువ్వేమన్నా చేసావా అన్నదనుకో. రోజు కష్టపడి ఉదయం పోయి సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చి ఒక తిండి ఉండటానికి, సంరక్షణకి, పోషణకి ఏదో తానా సాధ్యమైనంత వరకు తన సామర్థ్యం కొలది ఇస్తుంటే దానికి అడ్జస్ట్ అవ్వలేక
ఇంకేదో కావాలని రోజు సనిగే వాళ్ళు ఉంటారే, ఆడ లిస్టులో ఇశ్రాయేలీయులు ఉన్నారు. సనికి సంహారకుని చేత చంపబడ్డారన్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం. శోధించారు, దేవుని శోధించి విసిగించి కోపం పుట్టించారు దేవుని. దేని మీద మనసు పెట్టారు వాళ్ళు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. పామును అడిగితే తేలిస్తాడా? దేవుణ్ణి మంచి ఈవులను అడగండి, శ్రేష్టమైన వాటిని అడగండి, ఇస్తాడు. దేవుని యొద్ద నుండి ఏమొస్తాయంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఏముంది అక్కడ? నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఏం చేయకూడదట? మోసపోవద్దు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనముల వల్ల కలుగు ఏ ఛాయ లేదు. ఏమొస్తుందంట పైనుండి? శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన వస్తే దేవుని దగ్గర నుంచి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడు దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి ఏమో శ్రేష్టమైనవి వస్తాయి, చీకటి సంబంధమైనవి రావు. సంపూర్ణమైన ప్రతి వరం దేవుని యొద్ద నుంచి వస్తుంది. యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఎక్కడి నుంచి వస్తున్నది ఇది? పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును అన్నాడు. నీతిని వచ్చిన ఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది, అది జ్ఞానం వస్తుంది. దేవుడి నుంచి పైనుంచి వచ్చేది ఏంటంటే దైవిక జ్ఞానం, దేవుని స్వభావానికి సంబంధించిన జ్ఞానం పైనుండి వస్తుంది. అది ఎలా ఉంటుందట? ఆ వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రంగా ఉంటుంది అన్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం పనికిమాలిన జ్ఞానం కాదు, అతి తెలివి కాదు, పవిత్రమైన జ్ఞానం వస్తుంది. పవిత్రమైంది పవిత్రత వైపు నడిపిస్తుంది, పవిత్రతలో నిలబెడుతుంది. అలాంటి జ్ఞానం పైనుండి వస్తుంది. తర్వాత సమాధానకరమైంది. అంటే దేవుని యొద్ద నుంచి జ్ఞానం వస్తే అది మానవ జాతికి సమాధానం ఇస్తుంది. నీ కుటుంబంలో నీ వల్ల సమాధానం ఏర్పడుద్ది. అది దేవుని యొద్ద ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చాడు ప్రజల మధ్యలోకి. యేసుక్రీస్తుని చూస్తుంటే మనుషులకు ఎలాంటి అనుభూతి కలిగింది? శిష్యులు 12 మంది ఉన్నారు కదా, శిష్యులు ఆయన పక్క తిరుగుతున్నారు. ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు బోరక ఏది పడితే అది మాట్లాడతాడా? ఏది మాట్లాడు? అసలు నోరు తెరుస్తాడా? తెరవడు. ఎప్పుడు తెరుస్తాడు నోరు? దేవుడు ఏమైనా చెప్పమన్నప్పుడు, ఆ బోధ చేయడానికి తెలుస్తాడు. ఇంకంతే. ఈర్ష్యతోనో అసూయతోనో మాట్లాడటానికి నోరు తెరవడు, గర్వంతో మాట్లాడటానికి నోరు తెరవడు, పొగరు చూపించడానికి నోరు తెరవడు, ఇతరుల్ని హీనపరచడానికి నోరు తెరవడు, ఇతరులను తృణీకరించినట్టుగా వ్యవహరించడానికి నోరు తెరవడు, ఇతరులను అసహించుకోడు, ఇతరులను ద్వేషించడు, ఇతరులు ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తాడు. ఈ పనికి మాలింది, దీన్ని ముట్టుకుంటున్నాడు ఏంటి యేసుక్రీస్తు, ఈయన ప్రవక్తేనా అన్నారు. ఈ పాపాత్మురాలు ముట్టుకొనిస్తున్నాడు ఏంటి, నిజంగా ఈయన ప్రవక్తేనా అన్నారు. ఆమె నన్ను నీకంటే ఎక్కువ ప్రేమిస్తుంది అన్నాడు. ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆమె అంత విస్తార పాపాలు క్షమించబడుతున్నాయి. నేను ఇంటికి వచ్చాను, నువ్వు కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. నీ ఇంట్లో ఆతిథ్యం అన్నావు, పిలిచావు, వచ్చాను, కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు.
కాళ్ళు దుప్పుకోవడానికి తువ్వాలు ఇచ్చావా? ఇవ్వలేదు. అంటే నువ్వు ఇంటికి ఆహ్వానించావు కానీ ఆతిథ్యం ఇవ్వటానికి నీ కాడ ఏం లేదంటే ప్రేమ లేదు. పిలిచావు కానీ ప్రేమ లేదు. కొంతమంది ఫంక్షన్‌లకి పిలుస్తుంటారు. వెళ్ళిన తర్వాత పలకరించరు. ఎలా ఉంటది? ఎందుకెళ్ళావురా బాబు అంటారు కదా! ఈ యేసుక్రీస్తుని కూడా పిలిచారు. విందుకు రమ్మని పిలిచారు. పిలిచినప్పుడు ఏం చేయాలి? ఎంత ప్రేమ ఉందో చూపించాలి. నిన్ను పిలవటంలో నాకు ఇంత ప్రేమ ఉందని చూపించు. జక్కయ్య పిలిచాడు. ఎలా పిలిచాడు? జక్కయ్య పిలిస్తే ఎలా ఉంది? జక్కయ్య పిలవలేదు వాస్తవానికి. నేను నీ ఇంటికి వస్తా అన్నాడు. ఇంటికి రావాలనిపించింది యేసుక్రీస్తుకి. అంటే జక్కయ్య మనసులో యేసుక్రీస్తు స్థానం ఎక్కడో ఉంది. ఎలాగైనా యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. పొట్టివాడు. నేను పొట్టివాడిని ఏం చూస్తాను లేకపోయి ఈ జనాభాతో నాకు కుదరదని వెళ్ళిపోయాడు. చిరాకు పడలేదు, నిరాశ పడలేదు, ఛాన్సెస్ కోసం చూశాడు. దారిలో మేడి చెట్టు కనపడింది, ఏదో చెట్టు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పైనుంచి ఇలాగైనా చూద్దాం అనుకున్నాడు. అభిమాన హీరోలు వస్తుంటే, అభిమాన రాజకీయ నాయకులు వస్తుంటే మనుషులు ఏం చేస్తారు? పొలాల్లో పడి అవి మూసేసిన బారికలు పెంచుకొని వస్తారు. అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తులో ఆయనకి ఏదో నచ్చింది. ఇంటికి వచ్చాడు, ఇచ్చాడు. నువ్వు తువ్వాలు ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఏమేం చేసిందో తెలుసా? కన్నీళ్లతో నా పాదాలు తుడుస్తుంది. ఆ పని ఏం చేస్తుంది. ఇప్పుడు ఎవరు ప్రేమించారు? నువ్వా ఆమె? అంతకు ఒక ఉపమానం చెప్పాడు. చెప్పినప్పుడు బల్బు వెలిగిందో మరి మాడిపోయిందో తెలియదు. కొంతమందికి బల్బులు ఎలగవు. డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా తెలియజేస్తానికి యేసుక్రీస్తు చూశాడు కానీ బల్బు వెలగలేదు. పైనుండి వచ్చేది సమాధానకరమైనది. యేసుక్రీస్తు వస్తుంటే సమాధానం ఏర్పడుద్ది మనుషులకి. లోపల సమాధానం ఏర్పడుద్ది. లోపల అలజడి ఉండదు, ఆరాటం ఉండదు. ఇంకేదో కోల్పోయామనే అసంతృప్తి ఉండదు. ఇంకేదో దొరకలేదనే ఆశ ఉండదు. దేవుడు ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించి నాకు ఇచ్చాడు. ఈ భూమి మీద నన్ను పుట్టించాడు, ఆయుష్నిచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన కోసం నేనేం చేయాలి? నేను ఇంకా ఆయన కోసం ఏం చేయలేకపోతున్నాను అనే మైండ్ సెట్తో బతికేవాడికి అసంతృప్తి ఉండదు. ఏదన్నా అసంతృప్తుడు దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఇస్తే తీసుకుందాం. నన్ను ఈ స్థితిలో పెట్టాడంటే ఈ స్థితి నాకు తగిందని ఇక్కడ పెట్టాడు. నేను మధ్యతరగతి కుటుంబంలో ఉండడం దేవునికి ఇష్టం అందుకని ఇక్కడ పెట్టాడు. నేను పేదరికంలో ఉండడం దేవునికి నాకు ఇష్టం అందుకని ఇక్కడ పెట్టాడు. నేను అందరి చేత అందరినీ గౌరవించే వ్యక్తిగానే ఉండాలని, ఎవరు నన్ను గౌరవించకుండా ఉండే హీనస్థితిలో నన్ను ఉంచాడు. అది నాకు అవసరాన్ని పెట్టాడు దేవుడు. దీనివల్ల నేను యేసుక్రీస్తుని ఇంకెక్కువ నేర్చుకుంటాను, నన్ను ఇక్కడ పెట్టాడు. ఇలా ఎవరైతే ఉన్న వాటితో ఈరోజు తినడానికి తిండి గింజలు దొరకలేదు, రేపటి సంగతి ఏంటో తెలియదు. నాకు ఇది అర్థం కావడం కోసం దేవుడు నా ఈ స్థితిలో ఉంచాడు. వాళ్ళు తమ జీవితాన్ని సమాధానం ఉంచుకుంటారు. చిరాగ్గా, నిరాశగా, నిస్పృహలుగా, అసహించుకొని ఫ్రస్ట్రేషన్లో బతకరిక కృంగిపోరు. సమాధానకరమైంది, అది సమాధానకరమైంది. మృదువైనది అన్నాడు. మృదువైందంటే మృదువైనది అంటే నొప్పి కలుగజేయదు. మృదువైంది అంటే ఈ మాట అంటే నొచ్చుకుంటాడేమో, ఫీల్ అవుతాడేమో, ఇబ్బంది పడతాడేమో అనిపించిన తర్వాత దాన్ని ఇక మాట్లాడతాడు. ఇస్రాయేలు దేవత ఎలా మాట్లాడాడు? యదా నువ్వు పుట్టకుండా ఉంటే నీకు మేలయ్యేది యదా అన్నాడు కదా. నువ్వు నాతో తిరుగుతే డబ్బుల కోసం తిరుగుతున్నావేంటి అన్నాడా? అలా ఒక్కరోజు కూడా అలా విమర్శించి మనుషుల్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకోలేదు యేసుక్రీస్తు. చెప్పాడు, చాలాసార్లు హెచ్చరించాడు. డైరెక్ట్గా చెప్పాడు, మీలో ఒకడు నా మడి మీద తిరుగుతున్నాడని చెప్పాడు, నా మీద ఎదురు తిరుగుతున్నాడని చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు. 11 మంది నేనా అన్నారు. ఇస్కరియోతు యూదా కూడా నేనా అన్నాడు. యేసుక్రీస్తు మృదుత్వంలో ఎంత కఠినంగా ఉంటాడో యూదాకు అర్థమయ్యాడు. యూదాకు అప్పుడు గుండె చల్లని ఉంటుంది. నేనే కదా అనేది తెలియదు యూదాకి. తెలిసినప్పుడు ఏం చేయాలి? దిద్దుకోవాలి. చెప్పకుండా ఉండలేదు, అలాగని తృణీకరించలేదు యూదాని. చెప్పకనే చెప్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు, మార్చుకోవాల్సింది. మీలో ఒకడు అన్నాడు,
నేనా అన్నప్పుడు నువ్వే అన్నాడు. అయిపోయింది అన్నప్పుడు ఏమనాలి కదా, 11 మంది దగ్గర తల దించుకోవాలి కదా. నేను ఇంత సిగ్గుమాలిన పని చేస్తున్నా, నేను అమ్ముకొని వచ్చిన 30 రూపాయలకు అమ్ముకున్నా, ఈయనకు తెలిసినా ఈయన నన్ను ఏమంటలేదు. ఇదంతా సంఘర్షణ స్టార్ట్ అయింది యోధాకి. స్టార్ట్ అయింది కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే పట్టుకొని సిలువ కొడుతున్నారో ఆ సంఘర్షణలో ఇబ్బంది పడిపోయాడు, తట్టుకోలేకపోయాడు, బరస్ట్ అయిపోయాడు. కన్నీళ్ళు వచ్చినాయి, ఏడుపు వచ్చింది. ఇంత నిర్దోషిగా నేను నమ్మింది, పశ్చాత్తాపం వచ్చింది. మారు మనసు మాత్రం రాలేదు, మారు మనసు రాలేదు. అది యోధా పరిస్థితి. ఇలాంటి వాడి కోసం నేను ఇకనైనా బతుకుదాం, ఇలాంటి బ్రతుకు నేను ఇప్పటి నుంచైనా ప్రారంభిద్దాం అనుకోలేదు. ఇలాంటి వాడిని నేను బతకూడదు అనుకున్నాను. అంటే కొంతమంది కొన్ని స్థితులు అవమానంగా ఫీల్ అవుతారు, కొంత అవమానాలను భరించలేరు, కొన్ని నష్టాలను భరించలేరు. కొంతమంది అప్పులు తాలుకోలేక మాటలు పడతా చచ్చిపోతారు. ఇసుక కదా యోధాలాగానే. చనిపోకూడదు, చావు పరిష్కారం కాదు. ఓకే, నువ్వు మిస్టేక్ చేసావు, పంట నష్టపోయావు, ఆస్తి నష్టపోయావు, అప్పులు పాలయ్యావు, అయినా సరే నువ్వు పిరికి వాళ్ళగా సాగకూడదు. అంటే భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సవాళ్ళని ఇక నేను ఎదుర్కోలేను, అన్ని పోగొట్టుకున్నాను, అప్పులు పాలైపోయాను, ఇక నేను నా బండిని నడిపించుకోలేను అని కృంగిపోయి ఇక లేవలేని పరిస్థితుల్లో మనుషులు సూసైడ్కి వెళ్ళిపోతారు. ఇసుక కదా వెళ్ళిపోయింది, ఆ స్థితిలో వెళ్ళిపోయాడు. వెళ్ళకూడదు, సవాళ్ళ ముందుంటాయి, ఎదుర్కోవాలి. దేవుడికి కూడా ఇలాంటి కృంగిపోయే పరిస్థితి వచ్చి ఉంటుందా? దేవునికి వచ్చి ఉంటుందా? ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు, ఆయన మనిషిని పుట్టించాడు. 6వ అధ్యాయం ప్రజలకు ఏమన్నాడు? వీళ్ళు ఎందుకు పుట్టించానా అనుకున్నాడా? దేవుడు అనుకున్నాడు కదా. వీళ్ళు పుట్టిన హృదయంలో నొచ్చుకొని సంతాపం ఉంది, భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం నొందాడు, బాధపడ్డాడు. కృంగిపోయాడా? ఎవడైనా ఒక్కడు దొరికితే చాలు. ఎడారిలో ఆనందం వృక్షమే మహావృక్షం అంటారు. అలాగే నోహు దొరికాడు, నోహును పట్టుకొని లాక్కొచ్చాడు. తర్వాత మళ్ళీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబును పట్టుకొచ్చాడు, ఇశ్రాయేలును పట్టుకొచ్చాడు. ఐగుప్తు దాటగానే ఇశ్రాయేలు మళ్ళీ దూడబొమ్మలు చేసుకున్నారు. మళ్ళీ దేవుడు ఏమైపోయాడు? దొరికిపోయాడు. అడలో కాలేబు యెహోషువ ఇద్దరున్నారు, మీ ఇద్దరు కలిసి ఎర్రనీళ్ళ పుట్టిన వాళ్ళని తీసుకెళ్ళిపోండి, మిగతా వాళ్ళని వదిలేసేయండి అన్నాడు. మోషే విషయంలో కూడా దేవుడు కృంగిపోయాడు, పక్కకు నెట్టేసి. ఆ తర్వాత దావీదుతో నిబంధన చేశాడు. మళ్ళీ కాలం దావీదు నుంచి రాజులు వచ్చారు, 19 మంది రాజులు వచ్చారు. ఇంకా దావీదు గోత్రంలో రాజుగా బతికేవాడు, రాజుగా ఉండటానికి అర్హుడైన వాడు దొరకలేదు. దావీదు గుడారం ఏమైపోయింది? కూలిపోయింది. పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ లేపడానికి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ప్రయత్నాలు చేశాడు. దావీదు గుడారం పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఇశ్రాయేలు మొత్తం నాశనం అయిపోయారు, పతనం అయిపోయారు. వాళ్ళు ఇక దేవుని కుమారుడుగా బతకడానికి ఒక్కడు కూడా లేడు, యెరూషలేములో కూడా లేడు. మహారాజు పట్టణంలో, దేవాలయం ఉండే పట్టణంలో కూడా ఒక్కడు యథార్థంగా బతకటానికి ప్రయత్నం చేసేవాడు ఒక్కడున్నా సరే నేను ఇశ్రాయేల్ని చెరకు అప్పగించనున్నాడు, కానీ ఒక్కలేడు, తీసి అవతలేశాడు. అడిగేసిన తర్వాత వదిలేశాడు. అంటే దావీదుతో నిబంధన చేశాడు, అబ్రహాంతో నిబంధన చేశాడు, సంకల్పం ఉంది. ఏం చేయాలి? మళ్ళీ ఇశ్రాయేల్ మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. రాలిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ, నిలబడ్డ వాళ్ళ సంఖ్య ఎక్కువ. మెస్సియా వచ్చేంత వరకు ఇక వాళ్ళకి విషయాలు నేర్పించుకుంటూ వెళ్ళాడు. మెస్సియా వచ్చేంత వరకు ఓపిక వెళ్ళాడు. మెస్సియా నిలబడ్డాడు, దేవునికి అండగా, ధీటుగా. యెషయా మొద్దు నుంచి మళ్ళీ చిగురు వచ్చింది దేవునికి, దీని నుంచి మళ్ళీ ఫలాలు వచ్చే అవకాశం దొరికింది. పడిపోయిన దావీదు గుడారాన్ని ఈయన లేపాడు. ఎవరు? యేసుక్రీస్తు లేపాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మళ్ళా నిలబెట్టాడు. గుడారం పడిపోయిందని కృంగిపోలేదు. వాస్తవానికి ఒక మనిషి ధైర్యంగా, గంభీరంగా, గొప్పగా ఎప్పుడవుతాడంటే మనుషులందరూ తనకు తోడుగా ఉండి
సంఖ్య అండగా ఉండి, డబ్బుండి, బలగం ఉండి, మంది మారబలం ఉన్నప్పుడు మనిషి స్ట్రాంగ్ పర్సన్గా కనపడటం వేరు. ఇవన్నీ ఊడ్చుకుపోయిన తర్వాత మనిషి నిలబడి స్ట్రాంగ్గా ఉంటాడే, అది అది స్ట్రాంగ్ అనమాట. ఓడిపోయిన తర్వాత స్ట్రాంగ్గా ఉన్నవాడే, గుడారం పడిపోయిన తర్వాత కూడా దేవుడు స్ట్రాంగ్ అనేవాడు. తన వాగ్దానం విషయంలో, తన సంకల్పం విషయంలో వెనుక తిరిగి చూడలేదు దేవుడు. ఓపికతో, దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దాని ప్రణాళికని మరలా నిలబెట్టుకొని నడిపించాడు దేవుడు. యేసుక్రీస్తు గాని దేవుడు గాని కృంగిపోలేదు ఎలాంటి పరిస్థితుల్లో. ఇస్కరియోతు యోధాలు లాంటి వాళ్ళు కృంగిపోయి చచ్చిపోయారు. కాబట్టి ఇస్కరియోతు యోధాలు కూడా ఒక మాట లేదు. యేసుక్రీస్తు గురించి ఒక మాట ఏం వాడబడిందంటే, నలిగిన రెల్లును విరవడు అన్నాడు, మకమక్కలాడుచున్న అవిసనారును ఆర్పడు అన్నాడు. రెల్లు నలిగిపోయింది. నలిగిపోయిందంటే అర్థం ఏంటి? ఇంకా దాన్ని విరగొట్టడానికి ఏముంది? దాన్ని కూడా విరవడు. అంటే అంత శుద్ధి, మెత్తని మనస్తత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు అని. అంటే మనుషుల మనస్తత్వాల్ని చూడగలిగిన వాడు యేసుక్రీస్తు. మనుషులు పైకి గంభీరంగా లడబెడగా మాట్లాడిన హృదయంలో కృంగిపోయి ఉన్నారన్న సంగతి కూడా యేసుక్రీస్తుకి తెలుసు. యేసుక్రీస్తుకే తెలుసు. అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యం గ్రహించిన వాళ్ళకు కూడా ఈ విషయాలు అర్థమవుతుంది. వీళ్ళు ఎందుకు ఇలా అరెస్ట్ అవుతున్నారంటే, సమస్యలు ఉంటాయి, వెనక ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ ఒత్తిళ్ళు ఉంటాయి. ఇవి అర్థం చేసుకోగలగటానికి ప్రయత్నం చేయాలి. పైకి మాట్లాడింది, పైకి చెప్పిందే కాకుండా వెనక ఏమైందో అని చూడగలగాలి. ఒక మనిషి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనుకో, అర్థం ఏంటి? వీడు కోపడతాడా, వీడు మాట అంటాడా అని మనం అనుకుంటాం. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద చూపిస్తాడు. కానీ ఎక్కడ సమస్య ఉంది? ఫ్రస్ట్రేషన్ వెనక ఎక్కడో బాగా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, ఆ బాధను వెళ్ళగట్టడానికి ఏదో ఒక అవకాశం దొరికినప్పుడు వెళ్ళగక్కుతున్నాడు అని చూడగలగాలి. మృదువైనది యేసుక్రీస్తు ఉన్న జ్ఞానం మృదువైంది, పరలోకం నుంచి వచ్చేది మృదువైంది, సులభముగా లోబడినది, సులభంగా లోబడింది. అంటే తొందరగా నమ్ముతాం అన్నమాట, సులభంగా నమ్ముతాం. కొంతమంది నమ్మరు. అది కనికరంతో ఉంటుంది పైన నుంచి వచ్చే జ్ఞానం. కనికరం, మంచి ఫలము, సత్ఫలితాల గురించి, అంటే పాజిటివ్ నేచర్, పాజిటివ్ అవుట్పుట్ గురించి ఆలోచిస్తాడు. పక్షపాతం ఉండదు. పక్షపాతం అంటే న్యాయాధిపతితో దేవుడే ఉన్నాడంటే, నువ్వు న్యాయం తెచ్చేటప్పుడు ధనవంతుడని అభిమానించకూడదు, పేదవాడని పక్షపాతం చూపించకూడదు అన్నాడు. అంటే అయ్యో పేదవాడని జాలి చూపించకూడదు న్యాయం చేసేటప్పుడు, ధనవంతుడని అభిమానం చూపించుకో. పదవిలో ఉన్నాడు, అధికారి, అతను ఎగ్జామ్షన్ అని ఉండకూడదు అన్నాడు. జడ్జిలు ఎలా ఉండాలంటే, న్యాయం తెచ్చేటప్పుడు ఆజ్ఞను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టే న్యాయం తీర్చాలి తప్ప అవతల వాడు పేదవాడా, బంధువా, చుట్టమా, ధనవంతుడా, అధికార, అవతల సంగతి నీకు అవసరం లేదు. న్యాయస్థానానికి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడో అది నిజ నిర్ధారణ జరిగిన సాక్షులు ఉన్న తర్వాత దాన్ని బట్టి ఏం తెప్పించాలో ధర్మశాస్త్రం ప్రకారం ఇవ్వటం నీకు వంతు తప్ప నీకు మానవ సంబంధాలతో, అనురాగాలతో, అనుబంధాలతో సంబంధం ఉండదు. న్యాయాధిపతి స్థానంలోకి వచ్చినప్పుడు అంతే అన్నాడు. ఎవరో దేవుడు ప్రేమ స్వరూపి, శిక్ష వేడు, నరకం ఉండదని బోధించేవాళ్ళు ఉన్నారు. విన్నారు ఎప్పుడన్నా బాధ? నరకలేదు, పాడలేదు, దేవుడు ప్రేమ స్వరూపి, తను పుట్టించిన వాళ్ళని చంపుకుంటాడా అని అడిగారు. దేవుడు తండ్రి కాబట్టి చంపుకోడు. దేవుడు న్యాయాధిపతి అయితే, దేవుడు జడ్జి స్థానంలో కూర్చున్నాడు, ఏం చేయాలి మరి? కొడుకే మర్డర్ చేసేస్తాడు, జైలు కోర్టులో తన ఎదుటికి వచ్చాడు, ఏం చేయాలి? జడ్జి స్థానంలో ఉన్న జడ్జి ఏం చేయాలి? నా కొడుకు వాడు ఫోన్లో ఉన్నాడు, అప్పుడు నా కొడుకు నేను చంపుకుంటానా, వాడికి శిక్ష లేదు అన్నాడు అనుకో, ఎలాంటి జడ్జి అవుతాడు? వాడి పక్షపాతం ఉండదు దేవునికి. అయ్యో నన్ను నమ్ముకుంటున్నారు వీళ్ళు, నమ్ముకున్న కాంచి నేను ఆ తేడా చూపించాలి, నమ్ముకోకముందంటే వాళ్ళు సావాళ్ళు వచ్చారు, ఇప్పుడు నన్ను నమ్ముకున్నారు కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ నమ్ముకునే వాళ్ళు మళ్ళీ మానేస్తారేమో అని దేవుడికి వచ్చావు డెలికేట్ అయిపోయి ఇచ్చేద్దాడా?
ఇవ్వడు. అడిగావు కాబట్టి నీకు, నమ్ముకున్నావు కాబట్టి ఇవ్వడు. మంచివారి ఎదుట ఎడల, చెడ్డవారి నీతిమంతుల ఎడల, అనీతిమంతుల ఎడల సూర్యుని ఉదయింపజేసి వర్షాన్ని ఇస్తూ ఈక్వల్గా చూస్తాడు దేవుడు. పక్షపాతం ఉందా? దేవుడు పక్షపాతి కాడు. ఎందుకు క్రైస్తవ బోధకులు పక్షపాతం చేశారు? ఎందుకు చేశారు? దేవుణ్ణి పక్షపాతికి ఎందుకు చేశారు తెలుసా? బ్లాక్మెయిల్, విశ్వాసాన్ని బ్లాక్మెయిల్ చేసే పద్ధతి అది. భయపెట్టి వాళ్ళు ఎలా కట్టైనా కాబట్టాలి. మనం చెప్తున్నాలే, ఏం కాదు, ప్రాక్టికలే కాబట్టి. నేను వాక్యం చెప్పిన ఒక ఆమె, నాకు వాక్యం అర్థం కాలేదు. ఇంకొకరి కాడికి వెళ్ళి, అయ్యా నువ్వు బాప్తిసం పొందితే దేవుడు నీ కష్టాలు కన్నీళ్ళన్నీ నీ కోరుకున్నంతా దొరికిందని చెప్పింది ఆమె. ఆయన ఏం చేశాడు? నన్ను పిలిచాడు. అన్నా నేను అసలు బాప్తిసం తీసుకుంటే ఇవన్నీ అవుతాయి అన్నాను. బైబిల్లో ఎక్కడ అలాంటి వచనాలు లేవు. బాప్తిసం అనేది దేని గురించి అని అపోస్తలులు వేరే చెప్పారని చెప్పాను. నేను అదే అనుకున్నా అన్న. అంటే ఆయన అది చేస్తాడు కాబట్టి నేను బాప్తిసం పొందాను అనుకో, ఇది బిజినెస్ లానే ఉంది కానీ ఏం కాదు కదా అన్నాడు. అంటే బాప్తిసం పొందితే కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు ఇరుకులు పోతాయని ఏ అపోస్తుడు ఎక్కడన్నా చెప్పినట్టుందా? ఎక్కడ దొరకదు బైబిల్లో. మరి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా దేవుడు నమ్ముకోమ్మా, దేవుడు నీకు అన్ని మేలు చేస్తాడు. దేవుడు నమ్ముకోకపోవడం వల్ల నీకు ఈ శాపాలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు. నమ్ముకొని చూడు ఏం చేస్తాడు దేవుడు నమ్ముకుంటే. అంటే దేవుడు పక్షపాతిగా చూపించే ప్రయత్నం. నమ్ముకున్న వారి పట్ల ఒక రకంగా, నమ్ముకోని వారి పట్ల. అంటే నువ్వు దేవుడిని అడిగితే ఇస్తాడా? అడగకపోతే ఎవడా? దేవుడిని అడగలేదు నేను అడగను, నా పరిస్థితి ఆయనకు తెలుసు. ఎవడా? మా తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలకు ఆకలి అవుతుంది. ఒకడొచ్చి అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నం బిడ్డని పదే అడుగుతున్నాడు. ఒకడు మాత్రం అడగట్లేదు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? వాడు అడగట్లేదులే, అడిగినోడికి పెడదాం అని అన్న. ఇద్దరు ఆకలి అవుతున్నారు. ఇద్దరు ఆమె తెలుసా? తెలుసు, తల్లికి తెలుసు. ఒకరికి అన్నంలో పెట్టింది అనుకో, ఇప్పుడు ఆ తల్లి ఎలాంటి తల్లి? యేసుక్రీస్తుని దేవుడు మానవ జాతికి అనుగ్రహించాడు, బలి అర్పించాడు. ఎవరి కోసం? కొంతమంది కోసమేనా? పర్టికులర్గా కొంతమంది కోసం? అందరి కోసం? అందరి కోసం. యేసుక్రీస్తు ప్రతి మనిషిని కొరకు మృతి పొందాడు. ఎలాంటి పాపం చేసేవాడి కోసం? ఎంత ఘోరంగా వాడు పాపైనా సరే యేసుక్రీస్తు వాడి కోసం బలయ్యాడు. మనుషులు నీతిమంతులని యేసుక్రీస్తుని బలిగా అర్పించాడు దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని యేసుక్రీస్తుని బలిగా అర్పించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరికి అనుగ్రహించాడు? అందరి కోసం. పక్షపాతం ఉందా? దేవునికి పక్షపాతం లేదు. తను అడుగు ప్రతివానికి ఇస్తున్నాడా? యేసుక్రీస్తుని ప్రతివానికి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతివానికి, పరిశుద్ధాత్మని ప్రతివానికి సంచకరుగా, అడుగు ప్రతివానికి అన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. పరిశుద్ధాత్మ ఎంతమంది కోసం? అడుగు ప్రతివానికి, కొంతమందికా? పరిశుద్ధాత్మ దేవుడు అందరికి అనుగ్రహిస్తాడా, అందరికి అనుగ్రహించడా? ప్రశ్న అర్థమైందా? పరిశుద్ధాత్మ అందరికి అనుగ్రహించబడుతుందా, కొంతమందికేనా? పాస్టర్లకు కొంతమందికి పరిశుద్ధాత్మ అభిషేకాలు అవుతాయి, మిగతా వాళ్ళు కావు. ఒక ఆయన ఏమన్నాడు, నాకు అగ్ని మండిపోతుంది పరిశుద్ధాత్మ దిగింది అన్నాడు. ఒళ్ళు కాలేదు పాపం. దొంగ మాటలన్నీ నేర్చుకొని నోటి మాటలేగా చెబితే మనుషులు నమ్మేస్తారు. పాపం వాళ్ళకి బైబిల్ తెలియదు, పిచ్చి కోతలు కూసి నమ్మించేద్దాం. ఇలాంటి మనుషులు కోపాలలో ఉన్నారు మోసం చేయటానికి. ఆయన ఏంటంటమ్మా, డిఎస్పీనా ఎస్పీనా? ఒళ్ళంతా అసలు బగబగ మండిపోయిందంట. పరిశుద్ధాత్మ వాళ్ళ భార్య మళ్ళీ పెళ్ళికి ఎలక సాక్షిలాగా, నిజమండి ఆయన ఒళ్ళంతా మంట, జ్వరం 4 రోజులు ఉందని. మంట జ్వరం రావడం ఏంటి? అపోస్తలుడికి జ్వరం వచ్చిందా? లేచి దిగ్గులేసి వాక్యం చెప్పారు కదా పరిశుద్ధాత్మ. అగ్ని బాప్తిసం పొందాడంట. అగ్ని బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరు? అగ్ని బాప్తిసం జరిగిందా? అగ్ని బాప్తిసం జరిగింది. అపోస్తలుల కాలంలో మిగతా వాళ్ళు కూడా అగ్ని బాప్తిసం కురిపించదు.
మంటలు మండిపోయి నమ్మేవాళ్ళని ఎలా నమ్ముతున్నారో తెలియదు. అంతే అమాయకులు అంతమంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడి పేరున ఏం చెప్పినా కామన్ సెన్స్ ని పక్కన పెట్టి నమ్మేవాళ్ళ సంఖ్య 99% ఉంది. ఈ బలహీనతను ఆసరా చేసుకుని పాస్టర్లు ఏమని చెప్తున్నారు? 99% దేవుడి పేరు మీద ఏం చెప్పినా అడ్డు చెప్పకుండా నమ్మేస్తారు. బట్ సైకలాజికల్ గా చాలా స్ట్రాంగ్, కామన్ సెన్స్ బాగా ఉంటుంది. వేటిలో ఉంటుంది? ఇంకెక్కడైనా కామన్ సెన్స్ వాడతారు. చర్చిలోకి ఎంటర్ కాగానే కామన్ సెన్స్ లేదు, పాడు లేదు. తనకున్న జ్ఞాన విచక్షణ జ్ఞానాన్ని మొత్తాన్ని పక్కకు పెట్టేసి చర్చిలోకి వచ్చి ముసుగేసుకొని మోగమొద్దులాగా చెప్పింది అయ్యగారు చెప్పింది ఏది నమ్మి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, మేధావులు అయి ఉంటారు. చర్చికో గుడికి రాగానే సన్నాసుల్లాగా పెట్టుంటారు. సత్యం ఇది కాదా, అవునా, ఇది రైటా కాదా అని కనీసం బైబిల్ తెలియకపోవచ్చు, విచక్షణ జ్ఞానం అటువంటిదిగా. ఒక నాస్తికుడికి ఉందే, ఆ నాస్తికుడు అడుగుతున్నాడు కదా చాలా విషయాలు, అడిగాను బైబిల్ తెలుసా, కామన్ సెన్స్ ఆలోచించి అది ఎలాగా అని అడుగుతున్నాడు కదా. నాస్తికుడు నువ్వు జవాబు చెప్పాలిగా. నీకు సత్యం తెలియకపోతే ఏం చెప్తాం? అబద్ధాన్ని నమ్ముకొని మూఢనమ్మకాల్లో బలవుతూ ఏం చెప్తాం? కాదు, దేవుడికి పక్షపాతం లేదు. నువ్వు దేవుడిని నమ్ముకో, నీకేం చేస్తాడు. దేవుడిని పక్షపాతిగా చూడకూడదు. దేవుడు నీలాంటి వాడు కాదు, దేవుడు నాలాంటి వాడు కాదు. నేను నా పిల్లల కోసం ఆలోచిస్తాను, పక్షపాతిగా. ప్రతివాడు తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం ఆలోచిస్తారు, పక్షపాతి. దేవుడు పక్షపాత, అందరి కోసం క్రీస్తుని బలిగా. పరిశుద్ధాత్మ ఎంతమంది కోసం? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 36వ వచనం. 2వ అధ్యాయం 36వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ ఎంతమంది కోసం అంట? 36 కాదు, 37 నుంచి. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తున్నాడు. అక్కడ పేతురు మీరు మారు మార్చుకుంది, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరము. ఎంతమందికి, ఎవరికి ఇది అంటే చెప్పాడు 39లో. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు. ఎవరికి? మీకును మీ పిల్లలకు. దూరస్తులందరికీ. దూరస్తులు అంటే ఎవరు? దూరస్తులు అంటే యెరూషలేముకి దూరంగా ఉండే దేశాల వాళ్ళు అని చెప్పాడు ఒక ఆయన. బైబిల్ మరీ దరిద్రంగా చదువుతారు, మరి దారుణంగా చదువుతారు. బైబిల్ని కాంటెక్స్చువల్గా అసలు చదవరు. దూరస్తులు అందరికీ అంటే మీకును మీ పిల్లల కంటే ఎవరికి? అక్కడికి వస్తే అప్పుడు దూరస్తులు ఎవరు అవుతారు? అంతే, సింపుల్ కదా. బైబిల్లో క్లియర్గా ఉంటుంది. దానికి నమ్మలేదు అప్పుడు మనం వచనం కూడా చూపించాలి. ఎఫ్ఎస్సి పత్రిక మనం ఎడుకొద్దాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 11. కాబట్టి మునుపు శరీర విషయంలో అనుజనులై ఉండి ఏమైపోయారు వాళ్ళు? శరీర విషయంలో అనుజనులై ఉండి శరీరం మందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు. కాబట్టి దూరస్తులు అంటే ఎవరు? సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అన్నాడు.
మీరు మునుపు దూరస్తులైంట్రి, దేవుడు లేనివారు అయ్యంట్రి, నిబంధన లేని వారు, పరిజనులు, అనిజనులై ఉన్నారు మీరు. మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఎవరికి? అడుగు ప్రతివానికి అన్నాడు. పరిశుద్ధాత్మ కావాలనుకున్న ప్రతి వాడికి దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడా అంటే ఇస్తాడని గ్రంథం చెప్పింది. మీకును ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులైన వారికి అనగా అన్నాడు. ఎవరు వాళ్ళు? దూరస్తులందరికీ అనగా 39వ వచనం, అపోస్తలుల కార్యాలు 2:39. ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పాను. తన యొద్దకు పిలిచిన వారందరికీ. ఎలా పిలుస్తున్నాడు దేవుడు అందరినీ ఎలా పిలుస్తున్నాడు? కొంతమందినేమో దర్శనం ద్వారా పిలుస్తాడు, కొంతమంది కళల ద్వారా, కొంతమంది స్వప్నం ద్వారా, కొంతమంది వచ్చి లెటర్ వేసి ఇలా కథలు చాలా ఉన్నాయి లోపల. సాక్ష్యం చెప్పమంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వెరైటీ స్క్రిప్ట్ తీసుకొని వస్తాడు సాక్ష్యం చెప్పడానికి. స్క్రిప్ట్లు నా సాక్ష్యం అంటాడు. దేవుడు నన్ను అసలు నేను చచ్చిపోదామని చివరి క్షణానికి వెళ్ళిపోయి రైలు కింద తలబెట్టడానికి వెళ్ళాను. అప్పుడు దేవుడు హఠాత్తుగా బైబిల్ నుంచి ఒక పేపర్ ఇసిరేసాడు అక్కడ. ఆ పేపర్ దొరికితే ఆ బైబిల్లో పేపర్ కనపడింది. దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని నాకు అప్పుడు అర్థమైంది. వచ్చాను. ఇలా రకరకాల కథలు ఆడియోస్ చాలా దొరుకుతాయి మనకి. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? క్రిస్టియన్ బుక్ స్టాల్లో పుస్తకాల రూపంలో, సీడీల రూపంలో పెట్ట కథలు చాలా దొరుకుతాయి మనకి. మనుషుల్ని దురద చెవులు గల వారికి కావాల్సిన కథలు రాశారు సాక్ష్యాల పేరు. ఈ సాక్ష్యాలు పట్టుకొని వీళ్ళు నమ్మేస్తుంటారు. యేసుక్రీస్తుని మాత్రం నమ్మరు, కానీ ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు మాత్రం నమ్మి వాళ్ళ గురించి ప్రచారం కూడా చేస్తుంటారు. అదే పనిగా కరపత్రాలు కొట్టించేలా ప్రచారం చేస్తుంటారు. ఓకే, ఎక్కడికి వచ్చాం మనం? దూరస్తులందరూ. ఈ వాగ్దానం ఎవరికి? మన ప్రభు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అడుగు ప్రతివానికి ఇస్తాడు. ఎవరిని అనుగ్రహిస్తున్నాడు? ఆత్మను సంచకరువుని దేవుడు అడ్వాన్స్గా ఇస్తున్నాడు. కుమారులు అని తెలియజేయడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మని సంచకరువుగా, అంటే భయానగా ఇస్తున్నాడు, అడ్వాన్స్గా ఇస్తున్నాడు. సత్యవాక్యం విని, అనగా రక్షణ సువార్తను విని క్రీస్తు యందు విశ్వాసం నుంచి వాగ్దానం చేత చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే అన్నాడు. ఎఫెసీ 1:13-14 కూడా అదే మాట చెప్పాడు అన్నమాట. ఆత్మ చేత ముద్రించాడు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరువును, వెతుకుడి మీకు దొరుకును. ఏం దొరికింది? దేవుడు తన ఆత్మని ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు అడగండి, మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. దేవుడు తన ఆత్మను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ కోసం దేవుని ఆత్మ కలిగిన వారమై బతకటానికి, దేవుని ఆత్మను పోగొట్టుకొని నిర్భాగ్యులుగా, నిరాశ్రయులుగా బతుకుతున్న వారికి అండా ధైర్యం కోసం దేవుడు కావాలి. కాబట్టి అడగండి, నేను నా ఆత్మనిచ్చి నా కుమారులుగా మిమ్మల్ని స్వీకరిస్తాను. అడుగు ప్రతి వానికి నా ఆత్మనిస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఆత్మనిచ్చే విషయం మాట్లాడుతున్నాడు తప్ప భౌతికమైన, భూ సంబంధమైన వాటిని అడగండి నేను ఇస్తాను అని చెప్పట్లేదు. దేవుడు ఎలాంటి వారికి ఏమి ఇస్తాడో కూడా గ్రంథం చెప్పింది. యోహాను సువార్త, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఈ సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. యోహాను సువార్త నేను చెప్పి ఆపేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15 7వ వచనం. 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, ఎప్పుడట షరతు, కండిషన్ ఎప్పుడు?
ఆ యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అప్పుడేం అడుగుతాడు? యేసుక్రీస్తు మాటలు మన హృదయంలో నిండి ఉన్నాయి అనుకో, అప్పుడేం అడుగుతాం? యేసుక్రీస్తు మన యందు ఉన్నాడు అనుకో, అప్పుడేం అడుగుతాం? యేసుక్రీస్తు ఏం అడుగుతాడో, ఏం కోరుకుంటాడో అది కోరుకుంటాం మనం. అప్పుడు యేసుక్రీస్తు ఏం కోరుకోవట్లేదు భూమి మీద? భూమి మీద శాశ్వత నివాసంగా ఉండడానికి కోరుకుంటున్నాడా? శాశ్వతమైన భవనాలు కట్టడాలు కోరుకుంటున్నాడా? భూ సంబంధంగా ఘనత, గౌరవం, గొప్పతనాలు కోరుకుంటున్నాడా? క్రీస్తు మనలో ఉంటే మన మైండ్ సెట్ వేరే రకంగా ఉంటుంది, ఆలోచన మారిపోద్ది, భూమి మీద ఉండదు మన మైండ్. కాబట్టి క్రీస్తు మీ అందరూ నిలిచి ఉండి ఎల్లా మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు. కాబట్టి క్రీస్తు మనలో ఉండి క్రీస్తు మాటలు యందు నిలిచి ఉన్నప్పుడు మనం ఏదైనా సరే దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాటలు మన యందు నిలిచి ఉండే కాబట్టి ఆయన మాటలకు భిన్నమైనది అడగం మనం. దేవుని యొక్క తత్వానికి విరుద్ధమైనది అడగం. అడిగేవాడు ఎక్కడ ఉండాలి, ఎప్పుడు అడగాలో కూడా చెప్పాడు. అలా అడగాడు. అలా కాకపోతే ఇవ్వబడు. అది ఇశ్రాయేలీలకు కానీ దావీదు లాంటి వాళ్ళకు కూడా ఇదే చెప్పాడు. నా నిబంధనను అనుసరించి గై కొనిన ఎడల నేను మీకు దేవుడినైందని మీరు నాకు ప్రజలయ్యిందరు. నిబంధన గైకొని అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. సొలొమోను కూడా దావీదుకు చెప్పాడు, అయ్యా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ సింహాసనం నాకు శాశ్వతంగా ఇస్తున్నాడు, నువ్వు కూడా ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల ఈ సింహాసనం నీకు ఉండకుండా మా దేవుడు ఆపడు అన్నాడు. కాబట్టి ఆయన కట్టల్ని, ఆయన నీతి విధులను గైకొని స్థిరంగా సింహాసనాన్ని నిలబెట్టు అని చెప్పి దావీదు సొలొమోనుకు చెప్పి వెళ్ళాడు. ఈరోజు మనందరికీ కూడా యేసుక్రీస్తు చెప్పేది అదే, వాక్యం ముందు నిలిచి ఉండండి, వాక్యాన్ని త్రోసివేసి జీవితాలు గడపద్దు, వాక్యాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయకుండా పక్కకు తోసేసి మన తెలివి, మన జ్ఞానం, మన పైత్యంతో మనం బతకండి. క్రీస్తునందు ఆయన మాటలు నిలిచి ఉంటే మాత్రం మనం ఏం అడిగినా దేవుడు మనకు అది నిశ్చయంగా దయచేస్తాడు. ఏం అడుగుతామో అప్పుడు తెలుస్తుంది, ఏం అడగాలో కూడా అప్పుడు మనకి వెలిగించబడతాం, అడగవలసింది అడుగుతాం. యేసుక్రీస్తులాగా ఎలా బ్రతకాలో అడుగుతాం. అప్పుడు అపోస్తుల్లాగా చావు దెబ్బలు తింటూ కూడా దేవుడి కోసం ఎలా బతకాలో, ఎలా పనిచేయాలో అడుగుతాం. అపోస్తులు ఆ స్థితిలో ఏం అడుగుంటారు? చావు దెబ్బలు తినడానికి తిండి లేదు, ఏం అడుగుంటారు? నాకు ఒక ఇల్లు ఉంటే బాగుండు అని అడుగుంటారా? అలా మళ్ళీ వెనక్కి రారాడు, వాళ్ళు దాటిపోయారు, ఆ స్టేజ్ దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. మళ్ళీ భూమి మీదకి లాక్కరాలే వాళ్ళు. భూ సంబంధాలుగా, శరీర సంబంధాలుగా వాళ్ళని బతికేటట్టు ఎవడు చేయలేడు. ఇక వాళ్ళు స్థిరపడి స్ట్రాంగ్ అయిపోయినారు. అలాంటివి అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్య శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.